వైభవంగా జరుగుతుంది. నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రజలందరూ కూడా, మహిళలకి, ఆడపిల్లలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈసారి కూడా మనము చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని చోట్ల కూడా జరుగుతున్న ఈ పండుగకి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు ఈరోజు ఇక్కడ 2000 మంది సిబ్బందితోనే మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. సీసీటీవీ ఏర్పాటు చేశాను, స్పెషల్ టీమ్స్, షీ టీమ్స్, అన్ని చోట్ల కూడా భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రోన్ కూడా వాడడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా వచ్చే భక్తులందరూ కూడా కోరుతున్నాను, అన్ని రోజు కూడా మీకు మన ట్రాఫిక్ అడ్వైజరీ ఇవ్వడం జరుగుతుంది. దాని అందరూ కూడా పాటించాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ప్రజలందరూ కూడా వైభవంగా ఈ ఒక పండుగని జరుపుకోవాలని చెప్పి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. అట్లానే దశాబ్దాల నుంచి మనము ప్రతి పండుగకు ప్రజలందరూ కూడా బాగా సహకరించారు హైదరాబాద్ సిటీ పోలీస్కు. ఈసారి కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. భక్తులకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? అదే నేను అన్నట్లు లాస్ట్ టైం కొన్ని ఎక్కడెక్కడ ఇష్యూస్ అన్నాయి, ఇక్కడ కావచ్చు, మాంకాళీలు కావచ్చు, బల్కం టెంపుల్ దగ్గర కావచ్చు, అన్నీ కూడా మనం క్షుణ్ణంగా మనము అన్నీ కూడా మనము అనలైజ్ చేశాను. ఎక్కడెక్కడ బందోబస్తు ఇబ్బంది జరిగినో అక్కడ అన్ని చోట్ల కూడా ఈసారి బాగా పక్కాబందీగా బందోబస్తు చేయడం జరుగుతుంది. సీసీటీవీని అప్ చేయడం జరుగుతుంది, డ్రోన్స్ వాడడం జరుగుతుంది, స్పెషల్ టీమ్స్, షీ టీమ్స్ అన్ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే అధికారికంగా కూడా లాంఛనాలతో కూడా బోనాలు రావడం అనేది అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, కుమ్మరి బోనాలు, ముఖ్యంగా కుమ్మరి బోనాలు అమ్మవారికి ఆనవాయితీగా ఏళ్ల తరబడి నుంచి వస్తున్నటువంటి ఆచారంగా భావిస్తూ కూడా కుండబోనం సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. అదేవిధంగా చాలా మంది భక్తులు ఇప్పటికీ దాదాపు 400 నుంచి 500కు పైగా కుండబోనాలు అనేది కోటపైకి వెళ్ళడం అయితే జరిగింది. అదేవిధంగా ఇందాక మనము సజ్జనార్ సార్తో కూడా మాట్లాడించడం జరిగింది. అధికారం నుంచి కూడా చాలా వరకు సపోర్ట్ అయితే ఇస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా మట్టి బోనము శ్రేష్టంగా భావించి కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంఘాల వారు వచ్చారు, కుమ్మరి బోనంతో పాటు ఇంకెన్ని సంఘాల వారు బోనం సమర్పించేటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హిమాయత్ నగర్ గ్రామం నుండి వచ్చామండి. ఎప్పటి నుంచి సంప్రదాయం కొనసాగిస్తున్నారు? ఎప్పటి నుంచి అంటే చాలా రోజుల నుండి ఉంది. మేము ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం మేము ఇక్కడ అయితే ఇంతకుముందు చాలా రోజులు ఉంది. మా ఇంటి దేవత ఇలవేల్పు అని చెప్పాలి. మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి, మా కుమరోళ్ళకు మెయిన్ దేవత ఎల్లమ్మ తల్లి. ఫస్ట్ బోనం ఎక్కించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఏమైనా మాది హిమాయత్ నగర్, కుమ్మరి సంఘం హిమాయత్ నగర్ నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. ఇక్కడ చాలా బాగా అయితే బోనాలు. తొలి బోనం ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 30-35 మంది దాకా వచ్చారు. బోనం తీసుకొని వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది? చాలా సంవత్సరాల నుంచి వస్తాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, అమ్మవారికి బోనాలు సమర్పించడం? చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి చాలా మంచిగా. ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి చెప్తారా? ఈసారి కూడా ప్రతిసారి బాగా చేస్తారు. ఈసారి కూడా బాగా అరేంజ్మెంట్ చేశారు అన్న. ఏం చెప్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందమ్మా. ప్రతి ఇయర్ మేము సంఘం తరపు నుంచి చాలా 30 మెంబర్స్ దగ్గర కూర్చున్నాం. చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. ఓకే, బాగా అనిపిస్తుంది నాకు ఇట్లా రావడం. ఫస్ట్ టైం. ఎన్నిసార్లు సమర్పించారు మీరు అమ్మవారికి బోనం? ఇది ఎన్నోసారి? ఫస్ట్ టైం. అంటే మొక్కున్నారా బోనం సమర్పించుకుంటామని? ఇది సంఘం తరపు నుండి చేస్తున్నాం మేము. ఓకే, అట్లా కోరికలు ఏమైనా కోరుకున్నారా? అంటే అమ్మవారు ఎప్పుడు కూడా కోరికలు నెరవేరుస్తున్నట్టు చెప్తున్నారు. నెరవేరుస్తుందని చెప్తారు. కోరుకున్నాము, నెరవేరినవి కూడా. అందుకే బోనం సమర్పించుకుంటున్నాం. మహిళలు 100 మంది ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు అనేవి ఇంతకుముందు విధంగా ఏర్పాటు చేసినట్టుగా చాలా బాగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు అనేది మా సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం అందకున్నా ఆర్థికంగా మా వివిధ సంఘాల నుండి మేము ఏర్పరచుకున్నటువంటి నిధితోటి మేము ఈ యొక్క బోనాల కార్యక్రమము ఏర్పాటు చేస్తున్నాము. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మరుసటి సంవత్సరం, వచ్చే సంవత్సరం అయినా సరే మాపై దయ ఉంచి, కరుణ ఉంచి ఈ యొక్క బోనాల ఉత్సవానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించి దీనికి కొంచెం నిధిని కేటాయించాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ సహకరిస్తున్నటువంటి ఇక్కడ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు ఈ యొక్క స్టేజ్ని కూడా సహకరించి వారికి మధ్యాహ్నం వరకు వెకేట్ చేయమని, అదేవిధంగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉదయాన్నే నిర్వహించి ముగిస్తున్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సంఘాల నుంచి ఎంతమంది బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు? అమ్మవారికి సమర్పించడానికి ఈరోజు 516 బోనాలు ఈరోజు
ఏర్పాటు చేయడం జరిగింది. 516 బోనాలు కూడా అయిపోవచ్చినాయి. ఈరోజు భారీ ఎత్తున మహిళలు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మహిళా మనులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ గోల్కొండ కుమ్మర్ల బోనాల ఉత్సవ సమితి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. నమస్తేనమ్మా. ఈ జన్వాడ గ్రామం, శ్రీరాములు నా పేరు. జన్వాడ గ్రామం నుంచి వచ్చాము మేము. రాష్ట్ర కుమ్మరి స్థాయిగా మొత్తం బోనాలు తీస్తున్నాం. ఈరోజు 516 బోనాలు తీస్తున్నాం. తొలి బోనం కుమ్మరులది పెద్ద సంఖ్య, పెద్ద ఎత్తున తీయగలుగుతున్నాం. బంగారు బోనము ముందుగా జగదాంబ అమ్మవారికి సమర్పించుకుంటారంటూ కూడా చెప్తున్నారు కదా ఇక్కడ. మరి కుమ్మరి బోనాలని ఇప్పటివరకే చాలా వెళ్ళడం జరిగింది. మరి బంగారు బోనం యొక్క ప్రత్యేకత గురించి ఏం చెప్తారు? మార్నింగే తీసాం మేడం, అది 7 o'clock బంగారు బోనం తీసిన తర్వాతనే ఇప్పుడు ఇవంతా తీస్తున్నాం. అంటే బంగారు బోనంకి గల కుండ బోనంకి గల తేడా ఏంటంటే? బంగారు బోనం అనేది వీళ్ళు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు మేడం. మేము కుమ్మరోళ్ళము మట్టి కుండలో ఏర్పాటు చేసినటువంటి కుండలోనే మేము బోనము నైవేద్యం తీసుకెళ్లి అమ్మవారికి సమర్పిస్తాము. అది ఉదయాన్నే ముగించేసాము. బంగారు బోనము ఇక్కడ లోకల్ వాళ్ళు చేస్తారు మేడం. దాని గురించి సార్, జగదాంబిక అమ్మవారితో పాటు మహంకాళ అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ కూడా రావడం జరిగింది. ఒకసారి సార్, ఎట్లా అనిపిస్తుంది సార్ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకోవడం? నేను అనేక సంవత్సరాలుగా ఇక్కడ బోనాల జాతరకు వస్తా. ఇది ప్రభుత్వాలు మాత్రమే కాపాడే, ప్రభుత్వాలు మాత్రమే ఏర్పాటు చేసేటువంటి సౌకర్యాలు కాదు ఇవి. ప్రజలే వాలంటరీగా వాళ్ళుగా బాధ్యతగా భావించి ఈ బోనాల జాతర నిర్వహిస్తూ ఉంటారు. కుమ్మర జాతి వందల సంవత్సరాలుగా గోలకొండ కోటలో అమ్మవారికి బోనం సమర్పించే సాంప్రదాయాన్ని ఇవాళ కూడా సజీవంగా నడపడమే కాకుండా రాబోయే తరాల పిల్లలు కూడా దీన్ని ఆచరించేటువంటి మన విశ్వాసాలని, మన సాంప్రదాయాన్ని, మన పండుగల్ని కాపాడే ప్రయత్నమే ఈ గోల్కొండ బోనాలు. ఈ గోల్కొండ బోనాల తర్వాతనే యావత్ తెలంగాణ వ్యాప్తంగా లస్కర్ బోనాల పేట కావచ్చు, తెలంగాణ పల్లెల బోనాల పేట కావచ్చు కొనసాగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఇది ఆషాఢ మాసంలో వర్షాకాలంలో జరిగేటువంటి బోనాల జాతర కాబట్టి మంచి వర్షాలు పడి పాడి పంటలతో తెలంగాణ చల్లగా ఉండాలని చెప్పి మొక్కులు చెల్లిస్తారు. సార్, ఎట్లా అనిపిస్తుంది ఈసారి నుంచి ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? ప్రభుత్వాలు 10 కోట్లు 20 కోట్లు కేటాయించడం అనవాయితీగా ఉంటుంది. ఇది ప్రభుత్వం మాత్రమే చేస్తాయి కాదు. తెలంగాణ ఈ సాంప్రదాయాన్ని కాపాడే కుమ్మర జాతి ఈ బోనాల నిర్వహణకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండం నిర్వహిస్తారు. ఈ రోజు ప్రధాన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. తొలి బోనం సమర్పణ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాల సమర్పణ, ఇంకా ఎంతో మంది డోళ్లు చప్పుళ్లతో తొట్టెల ఊరేగింపు, అదేవిధంగా పోతురాజు విన్యాసాలు కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. ఇక డప్పు వాయిద్యాల మధ్య కూడా తెలంగాణ బోనాలు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇంకా అదేవిధంగా ప్రత్యేక పూజలు, మహామంగళారతి ఈరోజు ఉదయం 7 గంటలకే స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దాదాపు ఎక్కడెక్కడ నుంచో కుమ్మరి సంఘాల వాళ్ళు ఇక్కడికి రావడము, అమ్మవారిని దర్శించుకోవడం, బోనాలు సమర్పిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి తెల్లవారుజామునే 6 గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు అనేది మొదలైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు కూడా దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వేలాది ఆలయాల్లో బోనాల ఉత్సవాలు కూడా జరగనున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. భక్తుల కోసం ట్రాఫిక్ భద్రత, తాగునీరు ఏర్పాట్లతో పాటు వైద్య సేవలు, పరిశుద్ధ్యం వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేపట్టిందని చెప్పొచ్చు. ఇంకా భారీ పోలీస్ బందోబస్తుతో పాటు షీటింగ్స్, ట్రాఫిక్ డైవర్షన్ల కోసం అమలు చేసినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో తెలంగాణ సంస్కృతి, భక్తి సాంప్రదాయాలు కూడా మొదలైపోతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి బోనాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వచ్చే కొన్ని వారాల పాటు కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా అమ్మవారి నామస్మరణ, డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల సందడితో కూడా కొలువై ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు.